PS లో ఫిజిక్స్ టాపిక్స్ వచ్చి హీట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ టాపిక్స్లో మనం హీట్ అనేది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మీరు చదివారు కూడా, గుర్తుందో లేదో. ఒకవేళ మర్చిపోతే అందరూ మళ్ళీ రివైజ్ చేసుకున్నాము. వెన్స్డే మీకు హీట్ లెసన్ మీద టెస్ట్ ఉంటుంది. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్, ప్లేన్ సర్ఫేస్ మీద లైట్ అనేది ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. వాట్ ఈస్ రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక మిర్రర్ కానీ ఏదైనా ఒక ప్లెయిన్ సర్ఫేసెస్ మీద కానీ లైట్ అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ లైట్ అనేది అగైన్ మళ్ళీ అదే మీడియంలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. అలా జరిగితే దాన్ని ఏమంటాం? రిఫ్లెక్షన్ అంటాం. వాట్ ఈస్ రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ అంటే సపోజ్ మనం ఒక మీడియం నుంచి లైట్ని ఇన్సిడెంట్ చేస్తే ఇంటర్ఫేస్ దగ్గర లైట్ అనేది అదర్ మీడియంలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు మనం ఏ డైరెక్షన్లో అయితే ఇన్సిడెంట్ చేసామో ఆ డైరెక్షన్లో ట్రాన్స్మిట్ అవుతుంది. దాని యొక్క యాంగిల్ని చేంజ్ చేసుకుంటుంది, బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. సో దాన్ని ఏమంటాం మనం? రిఫ్రాక్షన్ అంటాం. వాట్ ఈస్ ఇంటర్ఫేస్? మనం చెప్తున్నాం కదా ఆల్రెడీ, లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్పేసి. ఈ రెండు మీడియంస్ మధ్యన ఉండే ఈ బౌండరీని మనం ఏమంటాం? ఇంటర్ఫేస్ అంటాం. సో మనం తీసుకునే మీడియంస్ ఏంటి? రేరర్ మీడియం ఆర్ డెన్సర్ మీడియం. సో 2 మీడియంస్ అని చెప్పుకుంటున్నాం. ఆ మీడియంస్ ఏంటి? రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం. ఇది ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకుంటే లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందమ్మా? రిఫ్రాక్ట్ అవుతుంది. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయ్యి ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ రిఫ్రాక్ట్ అయ్యేది ఎలా అవుతుంది? ఈ మీడియంస్ని బేస్ చేసుకొని అవుతుంది. అది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుందా, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తుందా, దాన్ని బేస్ చేసుకొని లైట్ అనేది బెండ్ అవుతుంది. దాని ఇష్టం వచ్చినట్టు బెండ్ అయిపోతుంది. దాని యాంగిల్ అనేది దాని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోదు. సపోజ్ ఇది 2 మీడియంస్ యొక్క ఇంటర్ఫేస్ అనుకో. ఈ లైన్, ఈ హారిజాంటల్గా ఉన్న లైన్ని 2 మీడియంస్ యొక్క ఇంటర్ఫేస్ అనుకో. దిస్ ఈజ్ రేరర్ మీడియం అండ్ దిస్ ఈజ్ డెన్సర్ మీడియం. సో మనం ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేసాం. అది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ అవుతుంది. ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది? ఇది బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. ఎలాగా? టువర్డ్స్ ది నార్మల్. టువర్డ్స్ ది నార్మల్ ఆఫ్ దట్ మీడియం. ఆ మీడియం యొక్క నార్మల్కి బెండ్ అయి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే నార్మల్కి దగ్గరగా ఉంటుంది. అదే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తే ఏమవుతుంది? లైట్ అనేది అవే ఫ్రమ్ ది నార్మల్, నార్మల్ నుంచి దూరంగా బెండ్ అయి ట్రాన్స్మిట్. నార్మల్ నుంచి దూరంగా బెండ్ అయి ట్రాన్స్మిట్. వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్? ఏ యాంగిల్ దగ్గర అయితే మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ రే అనేది ఈ ఇంటర్ఫేస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుందో, ఈ ఇంటర్ఫేస్తో కలిపి ట్రావెల్ చేస్తుందో, ఆ యాంగిల్ మనం ఏమంటాం? క్రిటికల్ యాంగిల్ అంటాం. ఇవన్నీ ఆల్రెడీ మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లెయిన్ సర్ఫేసెస్ మీద చూసింది. ఇది ప్లెయిన్ సర్ఫేస్ మీద అయితే మనం లైట్ అనేది నార్మల్ తీసుకుంటున్నాం. నార్మల్ దగ్గర నుంచి ఇన్సిడెంట్ చేసినప్పుడు అది నార్మల్ దగ్గరగా, ఐదర్ దగ్గరగా కానీ లేదా దూరంగా కానీ అవే ఫ్రమ్ ది నార్మల్ కానీ ట్రావెల్ చేస్తుందని తెలుస్తుంది. బట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ తీసుకునేసరికి లైట్ రిఫ్రాక్టివ్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి.
దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఫిష్ బౌల్ చూసామనుకోండి, యాక్వేరియం చిన్న పాట్ ఉంది కదా, ఫిష్ యాక్వేరియం చూసినప్పుడు అందులో ఫిష్ మనకి ఎలా కనిపిస్తుంది, చూడడానికి పెద్దదిగా కనిపిస్తుంది. మనం బయట నుంచి ప్యారల్గా ఉండి చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఫిష్ అనేది పెద్దదిగా కనిపిస్తుంది. అదే మనం టాప్ నుంచి చూస్తే ఫిష్ అనేది చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకు? ఆ సర్ఫేస్ ఎలా ఉంది, కర్వ్డ్ షేప్లో ఉంది కాబట్టి మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సపోజ్ ఒక లెమన్ని తీసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని లెమన్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసామనుకోండి, మనకు ఆ లెమన్ బయట నుంచి చూడడానికి పెద్ద సైజులో కనిపిస్తుంది. అదే నార్మల్గా మన చేతితో పట్టుకుంటే చిన్నగా కనిపిస్తుంది. అదే గ్లాస్లో వేసేసరికి పెద్దదవుతుంది. గ్లాస్లో వేసేసరికి పెద్దది ఎందుకు అవుతుంది? నిజానికి అది పెద్దది అవ్వట్లేదు, అది పెద్దగా మనకి కనిపిస్తుంది. దాని యొక్క సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? మనం దేంట్లో అయితే ఆ లెమన్ వేసేమో అది ఒక కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి, ఆ కర్వ్డ్ సర్ఫేస్లో ఎప్పుడైతే లెమన్ పెడుతున్నామో మనం బయట నుంచి అవుట్ సైడ్ నుంచి చూసేసరికి మనకు ఆ లెమన్ ఎలా కనిపిస్తుంది, కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుంది. అది ఎందుకలా సైజ్ అనేది పెద్దదవుతుందో ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. అండ్ ఇంకా మనం కర్వ్డ్ సర్ఫేసెస్ ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తామమ్మా? కర్వ్డ్ సర్ఫేసెస్ అనేవి ఏ ప్లేస్లో లెన్స్ తీసుకున్నాం. మిర్రర్స్ అంటే ప్యారల్గా ఉంటాయి, ప్లెయిన్ సర్ఫేసెస్ ఉంటాయి. అదే మనం లెన్స్ తీసుకున్నాం అనుకోండి, లెన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఎప్పుడైనా మనం మీరు పెట్టుకొని కళ్ళు చూడమన్నా ఎవరైనా అబ్జర్వ్ చేశారనుకోండి, ప్లెయిన్గా ఉండవు. మ్యాక్సిమం చాలా మందికి ఎలా ఉంటాయి, కొంచెం కర్వ్ షేప్లో ఉంటాయి, లేదా పైకి కానీ లోపలికి కానీ బెండ్ అయి ఉంటాయి. సో వాటిని ఏమంటాం మనం? లెన్సెస్. కర్వ్డ్ సర్ఫేసెస్ ఆర్ లెన్సెస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద లైట్ని ఎప్పుడైతే ఇన్సిడెంట్ చేసామో అది ఏం చేస్తుంది? లెన్స్ కదా, అది ఒక గ్లాస్ కదా, గ్లాస్ నుంచి లైట్ ఏమవుతుంది, ఒక మీడియం నుంచి ఒకవైపు నుంచి ఒక వైపుకి ట్రాన్స్మిట్ అవుతుంది కదా గ్లాస్ నుంచి. సపోజ్ అదే మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మిర్రర్ తీసుకుంటే దాని మీద ఏ లైట్ అన్నా పడిందంటే అగైన్ మళ్ళీ ఇది ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి మనకి కనిపిస్తుంది. సో అందుకే మనం మిర్రర్ వైపు చూస్తే మన ఫేస్ మనకి ఎందుకు కనిపిస్తుంది, అక్కడ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిన ఇమేజ్ని మనం చూస్తున్నాం. అదే లెన్స్ తీసుకున్నాం అనుకోండి, లేదా ఏదైనా గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, మన ఇమేజ్ కనిపిస్తుందా? కనిపించదు. అవుట్ సైడ్ అదర్ వైపు ఏముందో ఆ ఇమేజ్ మనకు కనిపిస్తుంది. సో మనం కర్వ్డ్ సర్ఫేసెస్ తీసుకుంటాం. తీసుకొని ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ టూ మీడియమ్స్, సపోజ్ ఈ టూ మీడియమ్స్ని మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్, కర్వ్డ్ ఇంటర్ఫేస్ తీసుకొని సపరేట్ చేస్తున్నాం అనుకో. ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి? కాన్కేవ్ ఒకటి, కాన్వెక్స్ ఒకటి. ఈ లోపలికి ఉంది చూసారా, బెండ్ ఉంది చూసారా, ఈ పార్ట్ని మనం ఏమంటాం? కాన్కేవ్ అంటాం. కేవ్ ఫామ్లో ఉంది కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇది ఒక కేవ్ షేప్లో ఉంది కాబట్టి కాన్కేవ్. పైకి ఉంది చూసారా, ఈ సర్ఫేస్ మనం కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. కాన్వెక్స్ సర్ఫేస్, కాన్కేవ్ సర్ఫేసెస్ అండ్ కాన్వెక్స్ సర్ఫేసెస్. ఈ రెండు సర్ఫేసెస్ మీద లైట్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు అవి ఏమవుతాయి? ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? లైట్ అనేది బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది అని చెప్తుంది. ఎప్పుడు మనం ఏదైనా లెన్స్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక లెన్స్ తీసుకున్నప్పుడు దాని మీద ఒక లైట్ రే ఇన్సిడెంట్ చేస్తే అది ఏమవుతుంది? బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. ప్లెయిన్ సర్ఫేసెస్ అయితే మనం క్లియర్గా చెప్పగలం. మనం నార్మల్కి సెట్ అండ్ యాంగిల్ చేసుకొని ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తే అది ఏమవుతుంది? ఆ మీడియంస్ని బేస్ చేసుకొని, రేరర్ మీడియమా డెన్సర్ మీడియమా, ఆ మీడియంని బేస్ చేసుకొని ఎయిదర్ టువర్డ్స్ నార్మల్ కానీ ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్ కానీ ట్రావెల్ చేస్తాం. కానీ మనం ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం, దీని నార్మల్ ఏంటి? ప్లెయిన్ సర్ఫేస్ అంటే మనకు తెలుసు. ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నాం, దానికి 90 డిగ్రీస్ ఏదైతే చేస్తుందో దాన్ని మనం నార్మల్ అని చెప్తాం. మరి ఈ కర్వ్డ్ సర్ఫేస్కి నార్మల్ ఏంటి? ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద నార్మల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం?
కర్వ్ లా కనిపిస్తుంది కదా మనకి. దీన్ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేసామనుకోండి, దాన్ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తే అది ఏమవుతుంది? సర్కిల్ అవుతుంది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది కదా, సర్కమ్ సెంటర్. సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం? సర్కమ్ సెంటర్. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం? ఓన్లీ ఆ సర్కిల్లో ఒక చిన్న పార్ట్, ఒక పార్ట్ని మాత్రమే, ఒక చిన్న కర్వ్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ పాయింట్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ పాయింట్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ పాయింట్ని మనం తీసుకున్న ఈ కర్వ్ యొక్క మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ ఏమంటాం? పోల్ అంటాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఈ పాయింట్ ని మనం ఏమంటాం? పోల్ అంటాం. ఈ పోల్ ని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని జాయిన్ చేసే లైన్ ని ప్రిన్సిపల్ లైన్ అంటాం, ఆర్ ప్రిన్సిపల్ యాక్సిస్. పోల్ ని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని జాయిన్ చేసే లైన్ ని ప్రిన్సిపల్ పాయింట్ ఆర్ ప్రిన్సిపల్ లైన్ ఆర్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి? నార్మల్ కదా కావాలి. ఈ కర్వ్ యొక్క నార్మల్ కావాలి. ప్లేన్ సర్ఫేసెస్ నార్మల్ అంటే ఎలా డ్రా చేస్తాం? ఇప్పుడు ఈ ప్లేన్ సర్ఫేసెస్ కి నార్మల్ అంటే 90 degrees లో ఉంటుందని చెప్పుకున్నాం. అది ఇక్కడ డ్రా చేసినా ఇది నార్మల్ అవుతుంది, ఇది కూడా నార్మల్ అవుతుంది, ఇది కూడా నార్మల్ అవుతుంది. అంటే ఈ సర్ఫేస్ కి 90 degrees లో ఏ లైన్ ఉన్నా అది ఏమవుతుంది? నార్మలే అవుతుంది. ఇప్పుడు దీనికి ఎలా వస్తుంది నార్మల్ అనేది? దీనికి ఎలా వస్తుంది నార్మల్ అనేది? సో మనం ఏ పాయింట్ దగ్గర అయితే నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ డ్రా చేసామనుకోండి. టాంజెంట్ అంటే ఏంటమ్మా? ఆ సర్కిల్లో ఏదో ఒక సింగిల్ పాయింట్ని టచ్ చేస్తూ వెళ్ళే లైన్ని మనం ఏమంటాం? టాంజెంట్ ఆఫ్ దట్ సర్కిల్ అంటాం. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేసామనుకోండి, ఆ టాంజెంట్కి 90 degrees చేసేది ఏమవుతుంది? నార్మల్ అవుతుంది. సో ఆ పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక నార్మల్ లైన్ వస్తుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక నార్మల్ లైన్ వస్తుంది. టాంజెంట్ అంటే ఏంటి? ఏదో ఒకే ఒక పాయింట్ని, ఒక సింగిల్ పాయింట్ని, సర్కిల్లో ఒక సింగిల్ పాయింట్ని టచ్ చేస్తూ డ్రా చేసి వెళ్ళే లైన్ని మనం ఏమంటాం? టాంజెంట్ అంటాం. సపోజ్ ఇలా ఒక సర్కిల్ ఉందనుకోండి, ఏదో ఒకే ఒక సింగిల్ పాయింట్ని టచ్ చేస్తూ ట్రావెల్ అవ్వాలి, దాన్ని ఏమంటాం మనం? టాంజెంట్ అంటాం. ఆ టాంజెంట్కి నార్మల్ని డ్రా చేస్తే ఇదేమవుతుంది? టాంజెంట్కి 90 degrees అంటే ఈ పర్టికులర్ పాయింట్కి నార్మల్ వచ్చినట్టు అనమాట. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఒక టాంజెంట్ వెళ్తుంది, ఆ టాంజెంట్కి మనం నార్మల్ డ్రా చేస్తాం. అంటే ఈ పాయింట్ దగ్గర ఏదైతే ఉందో ఆ పాయింట్కి నార్మల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా మనకి ఈ కర్వ్లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ నార్మల్స్ ఉంటాయి. ఈ నార్మల్స్ అన్ని ఎక్కడ మీట్ అవుతాయి? ఈ సి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మీట్ అవుతాయి. నార్మల్స్ అని మీట్ అయ్యే పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చు. ఆర్ ఏమనొచ్చు? ఈ మిడ్ ఒక పార్ట్ తీసుకుంటే, సర్కిల్లో ఒక చిన్న పార్ట్ తీసుకుంటే దాని యొక్క సెంటర్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ నార్మల్స్ అన్ని ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ని మనం ఏమంటామో? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని. అర్థమైందా? నార్మల్స్ ఎలా వస్తాయో? ఈ నార్మల్స్ అన్ని ఎలా ఉంటాయి? స్లాంట్గా ఉంటాయి. ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఎలా ఉంటుంది? ఈ మిడ్ పాయింట్ దగ్గర, పోల్ దగ్గర నార్మల్ అనేది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఎలా అయితే ఉందో నార్మల్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. మిగతా అన్ని చోట్ల ఏమవుతాయి? ఈ నార్మల్స్ అనేవి ఆ పాయింట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అండ్ ఎక్కడ మీట్ అవుతాయి? అన్నీ వచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మీట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ నార్మల్ని బేస్ చేసుకొని దాని నుంచి లైట్ అనేది ఎలా రిఫ్రాక్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి.
సో రేరర్ మీడియంని డెన్సర్ మీడియంని సపరేట్ చేస్తూ ఒక కర్వ్డ్ పాత్ని తీసుకున్నాం, ఒక కర్వ్డ్ సర్ఫేస్ని కన్సిడర్ చేసుకున్నాం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి లైట్ని ఇన్సిడెంట్ చేస్తాం. ఇదేంటి, ఈ లైన్ ఏంటి, టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది అంటే అది ఏ లైన్ అమ్మ, నార్మల్ అవుతుంది. ఈ నార్మల్తో సెట్ అండ్ యాంగిల్ చేస్తూ మనం ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేసాం. ఇన్సిడెంట్ చేస్తే ఏమవుతుంది, ఆ లైట్ రే అనేది ఏమవుతుంది, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తే ఎలా ట్రావెల్ అవుతుందమ్మా, టువర్డ్స్ ది నార్మల్ అవుతుందా, అవే ఫ్రమ్ ది నార్మల్ అవుతుందా, టువర్డ్స్ ది నార్మల్ ట్రావెల్ చేస్తుంది. టువర్డ్స్ ది నార్మల్ అనేది లైట్ రే ట్రావెల్ చేస్తుంది. అదే మనం డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి మనం ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తున్నాం అనుకోండి. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తే ఇక్కడ వరకు ప్యారలల్గానే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఏ మీడియం నుంచి ఏ మీడియంలోకి వెళ్తుంది, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తుంది. కాబట్టి లైట్ ఏం చేస్తుంది, ఆ లైట్ రే అనేది అవే ఫ్రమ్ ది నార్మల్కి దూరంగా ట్రావెల్ చేస్తుంది. నార్మల్కి దూరంగా ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ని ట్రాన్స్మిట్ చేస్తున్నామో ఇంటర్ఫేస్ దగ్గర లైట్ అనేది రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఆ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు దానికి రెండు పాత్స్ ఉంటాయి, ఐదర్ టువర్డ్స్ ది నార్మల్ ట్రావెల్ చేయొచ్చు ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్ ట్రావెల్ చేయొచ్చు. రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది, టువర్డ్స్ ది నార్మల్ ట్రావెల్ చేస్తుంది, అంటే నార్మల్కి దగ్గరగా ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ డెన్సర్ నుంచి రేరర్లోకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది, అవే ఫ్రమ్ ది నార్మల్ నుంచి దూరంగా ట్రావెల్ చేస్తుంది. ఇదే కదా నార్మల్, ఈ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, నార్మల్ నుంచి దూరంగా ట్రావెల్ చేస్తుంది. ఇది మనం ఒక లైట్ రే తీసుకున్నాం కాబట్టి ఇలా నెంబర్ ఆఫ్ లైట్ రేస్ మనం ప్యారలల్గా తీసుకున్నాం అనుకోండి. ప్యారలల్ లైట్ రేస్ అన్నిటిని ప్యారలల్ లైట్ని ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు ఈ లైట్ రేస్ అన్నీ కూడా ఏం చేస్తాయి, టువర్డ్స్ ది నార్మల్ ట్రావెల్ చేస్తాయి. ఎందుకు, రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్తున్నాయి కాబట్టి టువర్డ్స్ ది నార్మల్ ట్రావెల్ చేస్తాయి. ఇలా ట్రావెల్ చేసిన లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ట్రావెల్ చేసిన లైట్ రేస్ అన్నీ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ ఏమంటాం మనం, మరి ఇదేంటి, ఈ పాయింట్ ఏంటి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ అన్ని మీట్ అయ్యే పాయింట్ ఏమవుతుందమ్మా, ఫోకస్ అవుతుంది. ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. ఏ లైట్ రేస్, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైట్ రేస్. మనం ప్రతిసారి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైట్ రేనే సెండ్ చేయాలని రూల్ ఉందా, లేదు. ఏమో లైట్ మనం వేరే యాంగిల్లో ఇన్సిడెంట్ చేయొచ్చు కదా. అలా ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫోకస్ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది, ఏదర్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్ షిఫ్ట్ అవుతుంది, లేదా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మూవ్ అవుతుంటుంది. సపోజ్ ఒక్కొక్కసారి మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ నుంచి చూస్తున్నాం అనుకోండి, ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ నుంచి మన కంటికి బాగా దగ్గరగా పెట్టుకున్నప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇమేజ్, మ్యాగ్నిఫై అవుతుందా, అయినా కూడా మనకి క్లియర్గా ఇమేజ్ కనిపించదు. మనం ఫోకస్ దగ్గర కరెక్ట్గా ఇమేజ్ని ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి ఇమేజ్ అనేది మ్యాగ్నిఫై అయి కనిపిస్తుంది. అంటే ఈ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడే మనకి ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. సపోజ్ మనం ఒక మ్యాగ్నిఫైడ్ లెన్స్ని కన్సిడర్ చేసుకుంటే, ఎందుకు, అవి కూడా ఒక కర్వ్డ్ సర్ఫేసెస్ కాబట్టి. సో ఇక్కడ వీటికి కూడా నార్మల్స్ ఉంటాయి, ఒకటే నార్మల్ ఉండదు. ఈ కర్వ్డ్ సర్ఫేస్కి నెంబర్ ఆఫ్ నార్మల్స్ ఉంటాయి. అన్నీ డ్రా చేస్తే కన్ఫ్యూజన్గా ఉంటుందని ఇది ఒకటే డ్రా చేస్తాను. సో ఈ అన్ని పాయింట్స్ మీట్ అయ్యే పాయింట్ ఏమంటారు, రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని మీట్ అయ్యే పాయింట్ ఏమంటాం మనం, ఫోకస్ అంటాం. నార్మల్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ ఏమంటాం మనం, సెంటర్ ఆఫ్ కర్వేచర్. మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్వ్, ఈ కర్వ్ యొక్క పాత్ యొక్క మిడ్ పాయింట్ ఏమంటాం మనం, పోల్ అంటాం. సిమిలర్లీ నెంబర్ ఆఫ్ ప్యారలల్ రేస్ అనేవి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతాయి, అన్నీ కూడా ఏవే ఫ్రమ్ ది నార్మల్ కి దూరంగా ట్రావెల్ అవుతాయి.
మీట్ అవుతున్నాయి కాబట్టి ఫోకస్ వస్తుంది, ఓకే. మరి ఈ డయాగ్రామ్లో ఇక్కడ అన్ని మీట్ అవ్వట్లేదు కదా, మరి ఫోకస్ ఎలా కనిపిస్తుంది మనకి? ఫోకస్ ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ ఫోకస్ అనేది ఈ రిఫ్రాక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే అదే మీడియంలో అన్ని మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో అది ఫోకస్ అవుతుంది. సో ఇటు నుంచి అన్ని డైవర్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని ఫోకస్ అండి. ఇక్కడైతే డైరెక్ట్గా అన్ని ఒకే దగ్గరికి వస్తున్నాయి, ఒకే చోట మీట్ అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈ పాయింట్ని మనం ఫోకస్ అండి. ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చే పాయింట్ని మనం ఫోకస్